హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చెన్నై పోయినప్పుడు అయితే నేను ఇంకా టీ నగర్ షాపింగ్కి వెళ్ళినండి. ఇది చెన్నైలోనే ఉంటుంది. ఈ స్టేషన్ పేరు కూడా చెప్తా ఫ్రెండ్స్. మీకు స్టేషన్ పేరు వచ్చైతే మాంబలక రైల్వే స్టేషన్ అంటారండి. పక్కకేనండి. ఇటు పక్క సైడ్ అయితే షాపింగ్ ఏరియా ఉంది. ఇక్కడ రేట్లు అయితే పర్వాలేదండి, చాలా బాగా అనిపించింది. కర్చీప్స్ కానీ ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరుకుతుంది. మన తెలంగాణలో ఉండే రేట్ల కంటే ఇక్కడ రేట్లు అయితే చాలా తక్కువ అనిపించిందండి. నేను ఎందుకంటే చాలాసేపు షాపింగ్ చేసిన, చాలా ఐటమ్స్ చూసిందండి. అక్కడికి మనకు అక్కడికి చెన్నైకి ఎంత డిఫరెంట్ అంటే మినిమం ఒక 30 రూపీస్ 40 రూపీస్ అయితే డిఫరెంట్ ఉందండి ప్రతి ఒక్క ఐటమ్ మీద. ఇంకా మన దగ్గర ఒక 400 ఉంది అనుకో ఒక ఐటమ్కు, అక్కడ 200కి వస్తుంది. ఇక్కడైతే చున్నీలు కానీ టాప్స్ కానీ నైట్లు ప్రతి ఒక్క ఐటమ్ అయితే క్వాలిటీ కూడా బాగుందండి. ఇట్లా రోడ్ల మీద పెట్టి ఉన్నది తక్కువ క్వాలిటీ అని అలా ఏం అనుకోకండి. కాకపోతే మనం డైలీ వేసుకుంటాం కాబట్టి తెలుసు. ప్రతి ఒక్క పానీపూరి బండి దగ్గర అయితే జనాలు అయితే బీభత్సంగా ఉన్నారంటే చాలామంది ఫ్యాన్స్ కదా అండి. ఇక్కడ షర్ట్స్ కానీ ఇక్కడ 500కి అయితే 2 షర్ట్స్ 2 ప్యాంట్ అండి. ఇక్కడ డైలీ వేర్కి అయితే యూజ్ అవుతాయి. ఇక్కడైతే స్ప్రే బాటిల్ చాలా బాగా అనిపించింది. అక్కడ చాలా అంటే చాలా జనం, నేను ఇంత జనం ఉంటాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇక్కడైతే గోరంటాకు చూసిరా, మన పల్లెటూర్లలో అయితే ఈజీగా చెట్ల మీద మనం తెంపు కచ్చుకొని ఇంకా పెట్టుకుంటాం కదా. ఒక కట్ట వచ్చి 50 రూపీస్ అన్నాడు. కాకపోతే ఆకుని చూసినాకనైతే పట్టుకచ్చుకోవాలనిపించింది ఎన్ని చెట్లున్నా కూడా. కాకపోతే అక్కడికి వెళ్ళి మనం ఇంటికి తెచ్చే వరకు వాడిపోతాయండి. చెన్నైలో గొప్ప విశేషం ఏంటంటే మల్లెపూలు బాగుంటాయండి. అక్కడ ఎక్కడ చూసినా కూడా మల్లెపూలే కనబడుతున్నాయి. అసలు మనకి ఉన్నది జానడి జుట్టు మూరల పూలు ఎక్కడ పెట్టుకుంటామని చెప్పి నేనైతే పూలు కొనుక్కున్నా అండి. మన జానడి జుట్టు సరిపోవు కదా. ఇంకా ఇక్కడైతే ఫ్రూట్స్ షాప్ కానీ పైన కనబడతాను చూసినారంటే ఆ పైన నుండిలే మనం రావాలి, స్టేషన్ కిందికి దిగి రావాలి. కిందనే షాపులు పెట్టారు అన్నట్టు. ఈ ఒక 60 ఏళ్ళు వచ్చిన అమ్మ కూడా చిన్నగా పూలు అమ్ముకొని కూడా బతకడానికైతే అక్కడ ఉందండి. ప్రతి అమ్మే వాళ్ళంతా నాకు ఎలా అనిపించింది అని చూసారా, ఈ ఒక 10 రూపాయలకు ఇట్లా కవర్లో కట్టిరు కదా, 10 రూపాయలే 100కు 12 అట్లా ఫ్రూట్స్ అయితే ఇస్తారు. ఇట్లా కేజీ లెక్క లేదండి ఇక్కడ, 100కు 2 అట్లా ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. కాకపోతే కేజీల లెక్కలు అయితే అక్కడ లేవండి, డజన్ లెక్క 100కు 12 10 అట్లా. చూసారా పెద్ద పెద్ద షాపింగ్ ఏరియా అండి ఇది. కింద మాత్రం ఇట్లా దుకాణాలు పెట్టి అమ్ముతారు షాపింగ్ ఏరియా, పైన మాత్రం పెద్ద పెద్ద షాపింగ్లు ఉన్నాయి. మన తెలంగాణలో హైదరాబాద్లో చార్మినార్ ఎట్లుంటుందో, కోటి ఎట్లుంటుందో ఇక్కడ కూడా టీ నగర్లో చెన్నైలో అయితే ఇలా ఉంటుందండి షాపింగ్. చాలా బాగుంది. ఈ పిల్లలు పెట్టుకున్న అది ఉంది కదండి క్యాప్, అయితే చెవులకు పెట్టుకునేది చూసారా. ఇవైతే పిల్లలకు పెట్టిన ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడ ఏంటంటే ఇది 200 అన్నారండి. 200 అన్నాడు. కింద ఇట్లా ప్రెస్ చేసినాం అనుకో క్యాప్ అయితే లేస్తుందండి. చాలా బాగా అనిపించింది. 150కి ఇవ్వా భయ్యా అంటే లేదు అన్నాడు. ఇంకా పిల్లలు అయితే కొనుక్కున్నారు. నేనైతే అట్లా ట్రయల్ చేసిన, ఎందుకంటే నేను చిన్న పిల్లనేం కాదు కాబట్టి తీసుకోలేదు. నాకు ఎక్కడ పోయినా పూలే కనబడుతున్నాయండి. ఎందుకంటే చాలా పూలు ఉన్నాయి, తక్కువ రేట్లలో ఉన్నాయి. మన దగ్గర మినిమం 50 రూపాయలకు 3 30 రూపాయలకు 3 అమ్ముతారు. ఇక్కడ వచ్చి అయితే బ్యాగులు అండి, కొంచెం రేట్లు పర్వాలేదు. ఇటు సైడ్ ఏంటంటే చాలా జనం షాపింగ్ చేయడానికి అయితే వచ్చిరబ్బా. ఎందుకంటే హైదరాబాద్లో కూడా జనాలు ఇలానే ఉంటారు కాబట్టి నాకు ఒక్కసారిగా హైదరాబాద్ అంతా గుర్తుకొచ్చింది. ఎందుకంటే చార్మినార్లో ప్రతిరోజు ఇలానే ఉంటారు, కోటిలో కూడా ఇలానే ఉంటారు. కాకపోతే లోపల ఇంకా షాప్ లోపల చూసిన ప్రతి ఒక్క ఐటెం అయితే ఏ సారీ మీదకి ఆ మ్యాచింగ్ అయ్యే మనమైతే చెవుల కమ్మలు అయితే పెట్టుకోవచ్చండి. ఎందుకంటే బాగున్నాయి. చైన్స్ కూడా అక్కడ ఏంటంటే అటు సైడ్ వాళ్ళు చాలా లావు ఉండే చైన్స్ వేస్తారండి. తాలిబొట్టుకు వేసుకునే తాడు కూడా చాలా లావు ఉండేది వేస్తారు. మినిమం ఒక 5 అంటే ఒక 5 తులాలు 6 తులాలు ఉంటాయి అనుకుంటారు, అంత లావు ఉంటుంది అన్నట్టు చైను. ఇంకా రేట్లు కూడా బెటరే, 200 అట్లా 350 అట్లా ఉన్నాయి. ఈ చైన్లు కూడా 30 రూపీస్ 35 అట్లా అయితే ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగానే ఉంది. కలర్ అయితే షేడ్ అవ్వదంట. నేనైతే ఒక 2 చైన్లు తీసుకున్నా. ఇదంతా షాపింగ్ తిరిగే వరకు అయితే చాలా టైం పట్టింది. ప్రతి ఒక్కటి చూడండి చెవుల కమ్మలు ఎంత బాగున్నాయంటే ఏ డ్రెస్ మీదకి ఆ డ్రెస్ అయితే మ్యాచింగ్ అయితే పెట్టుకుంటే ఇక్కడ దొరకందంటూ ఉండదు. ఇక్కడ ఉన్న ఐటమ్ అయితే మొత్తం జ్యువెలరీ లాగానే అనిపించిందండి. ఎందుకంటే బంగారానికి ఉన్న ఇంకా గోల్డ్కి అయితే అసలు ఎక్కడ తీసిపోదండి. ఎందుకంటే అసలు ఎవరు కూడా ఈ రోజులలో గోల్డ్ వేసుకోవట్లేదు, అంతా గోల్డ్ వేసుకుంటారు. ఎందుకంటే గోల్డ్ వేసుకోవడం వల్ల సేఫ్టీ కూడా ఉంటుందండి. మనకు గోల్డ్ వేసుకుంటే ఎవడెత్తుకపోతాడో తెలియదు కాబట్టి ఇక్కడ కూడా ఇంకా నక్లెస్ సెట్లు కానీ ఇట్లా హారాలు కానీ షార్ట్ లెంత్ కానీ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ 400కి ఒకటి షర్ట్స్ ఉన్నాయి. ఇక 400కి అయితే 3 షర్ట్లు అండి. ఆఫర్స్ ఉన్నాయండి బాగా. ఇక్కడ తిరుగుతా అంటే నా కాళ్ళంతా లాగుతున్నాయి. ఎందుకంటే షాపింగ్ తక్కువ కాదు, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ డ్రెస్సెస్ ఉన్నాయి కదండి, ఇవి కూడా 500కు 2 అట్లా ఇచ్చారు. మామిడి పండ్లు కూడా ఇక్కడ మామిడి పండ్లు అయితే మన దగ్గర ఉన్నంత రేటే ఉంది. 100కు 2 కిలోలు అవి అయితే జోకే ఇస్తారు. డ్రెస్సెస్ అయితే బాగున్నాయండి, చాలా బాగున్నాయి. కాకపోతే మనం అక్కడికి వెళ్ళి ఏం రాగలుగుతాం అని అయితే నేను ఏం డ్రెస్సులు తీసుకోలేండి. చూసిన క్వాలిటీ కూడా బాగుంది. చాలామంది అయితే షాపింగ్ చేసారు. ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ చిన్న పిల్లలకు కాలేజ్ చేసే పిల్లలకు కానీ డైలీ వేర్కి అయితే మస్తు యూజ్ అవుతాయండి. ఇక్కడైతే ఇంకా
కొత్తగా పెళ్ళైన వాళ్ళు వస్తేనే అయితే ప్రతి ఒక్కటి ఇంట్లోకి ఐటమ్ తీసుకోవచ్చండి. ఎందుకంటే కొత్తగా తెలియదు కదా, ఇంట్లో పప్పు డబ్బాలు ఉప్పు డబ్బాలు అవన్నీ ఉంటాయి కాబట్టి వాటర్ బాటిల్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా మనం అయితే ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం, ఎంత కూడవట్లేదు. ఆ తిరిగి అలసిపోతున్నాయి కానీ షాపింగ్ ఏరియా అయితే అస్సలు ఉడవట్లేదు. ఇక్కడ అన్నీ ఇంకా మనకి ఇంట్లోకి కావాల్సినవి మీ అందరు తెలిసిందే కదా. ప్రతి ఒక్కటి ఖర్చుపులు అయితే ఈజీగా ఇస్తారండి, 50 రూపీస్కి ఒకటి. అమ్మకి వచ్చి చూసిరు, అమ్మకి దాదాపు 70 ఏళ్ళు ఉంటాయి కావచ్చు. ఇక్కడ కూర్చొని ఈ బిజినెస్ చేసుకొని బతుకుతుంది, ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి మనసు నొప్పియకుండా. ఇప్పుడైతే ఇక్కడ చూసిరా చిన్న పిల్లలకైతే మంచి షూలు ఉన్నాయి, శాండిల్ కానీ ఇవి నాకైతే నచ్చినాయి. ఇక్కడికి వెళ్ళి ఏం మోసుకొని పోతుందా అని చెప్పి అయితే మా ఆయన పట్టుకొచ్చిండు. ఇక్కడ వాచీలు కూడా ఉన్నాయి, నీకు ఇప్పటికే 2-3 ఉన్నాయి, ఏం చేసుకుంటాం అన్నాడు. ఎందుకంటే ఆడవాళ్ళ కానలో ఎట్లాంటి ఏజ్ చూస్తే అదే కావాలనిపిస్తుంది, కానీ చూసిన అలా కొనాలంటే కొనలేం కదా. ఇక్కడ అల్ల నేరేడు వాళ్ళు చూసిరండి, ఇక్కడ అది 50 రూపీస్, కానీ కొన్ని కవర్లు అయితే గట్టి అట్లా అమ్ముతారు ప్యాకేజ్ చేసి. ఇంకా నాకైతే బాగా నచ్చినాయి డ్రెస్సులు, కాకపోతే అయితే నేను ఇంకా కొనలేదండి. అక్కడ 500కు 2 ఉన్నాయి, 500కు 3 ఉన్నాయి, 500కు 1 ఉందండి. క్వాలిటీని బట్టి ఇంకా మనకైతే డ్రెస్సెస్, ఇక్కడ షార్ట్లు, టీషర్ట్లు, ఇక్కడ షూలు ఇంకా పర్వాలేదండి. పిల్లలకి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ ఏరియా టీ నగర్ అయితే షాపింగ్ చేయండి. ఎవరైనా చెన్నైలో ఉన్న వాళ్ళు, దగ్గర ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ టీ నగర్లో షాపింగ్ చేయండి. కొంచెం బాగుంది అన్నట్టు, నిజంగా మేము చెన్నైలో ఉంటే బాగుండు అనిపించింది నాకు ఈ షాపింగ్ ఏరియా చూసినాక. ఇంకనైతే చాలా బాగా జనాలు ఉన్నారు. ఇంకా ముందుకు ఇలానే వెళ్తున్నా. ఇంకా ఎంతకైనా అంటే ఏ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఆ బిజినెస్ చేసుకుంటారండి. ఇక్కడ కూడా టీషర్ట్లు, ఇక్కడ మగవాళ్ళకు కూడా చాలా ఉన్నాయండి, 120 రూపాయలకు ఒకటి అన్నట్టు షార్ట్లు. ఇక ప్రతి ఒక్క ఐటమ్ అయితే రేట్ అయితే మనకు పెట్టగలిగే అంత ఉంది, క్వాలిటీని బట్టి మనం మనీ ఎంత పెడతాం అంత ఉంది. ఇక్కడ ఎట్లా అంటే ఎక్కువ చెప్పి తక్కువకి ఇచ్చడం అలా ఏముండదు, వాళ్ళు ఒక రేట్ ఫిక్స్ అయిపోతారు, ఆ రేటుకే ఇస్తారు అన్నట్టు. ఇక్కడ 500కు 3 ఇట్లా షూలు, చెప్పులు కూడా వాళ్ళు ఒక రేటు మెంటల్గా ఫిక్స్ అయిపోతారు. ఎందుకంటే కొంతమంది 1000 చెప్పి 500కి అట్లా అమ్ముతారు కదా, ఇక్కడ అట్లా కాదు. ఫిక్స్ రేట్ చెప్పిందంటే ఆ రేటు మీదకి వెళ్ళే మనం ఇంకా ఏమైనా డిస్కౌంట్ లేదంటే లేదు మేము పెట్టిందే ఇంత అని చెప్పి ఇచ్చేస్తారు అన్నట్టు, మనం అడగకుండా తెచ్చుకోవడమే. ఇక్కడైతే ఇంకా ముందుకు వచ్చినాయి. ఇక్కడ చూసిరా సెల్లుకు మనం వేసుకుంటాం కదా పౌచ్, మంచి డిజైన్స్ ఉన్నాయి, కానీ మన సెల్లుకి అయితే మన దగ్గర వేయించుకుంటే పౌస్కు మినిమం ఎంత అంటే 100 రూపీస్ అవుతుంది కదా, అక్కడైతే 50 రూపీసేనండి. నాకైతే బాగా అనిపించింది, 2-3 కొనుక్కొచ్చుకుందాం అనుకున్నాం కానీ ఎందుకు అని అప్పుడే కొన్నా నేనైతే. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, బ్యాంగిల్స్ కూడా 100 రూపాయలకు ఈ సెట్ మొత్తం ఇస్తారు అన్నట్టు. ఇంకా పర్వాలేదండి, మనకు దాదాపు ఒక 2-3 వేలు పట్టుకొని పోతే ఆల్మోస్ట్ అంత షాపింగ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ అన్ని కీ చైన్లు ఎంత బాగున్నాయి, బుడ్డయి. నాకైతే బాగా అనిపించింది. ఇవన్నీ ఏం చేసుకుంటాం మనం అని చెప్పి ఏది కొన్నా కూడా తెస్తాం, పక్కకు పడేస్తాం కదా అండి. అందుకే డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు, మనకు ఏది అవసరం ఉందో అదే కొనుక్కోవాలని చెప్పి నేనైతే ఏం కొనలేదండి. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే బాగున్నాయండి, రోబోస్ కానీ ఇంకా చిన్న టెడ్డీ బేర్లు లాంటివి కానీ. ఇక ఫ్రూట్స్ అయితే చెప్పలేమండి, చాలా తక్కువ రేట్లలో ఉన్నాయి. ఇక్కడైతే ఏది కొన్నా 10 రూపాయలేనండి. కప్పులు, మనకు టీ కప్పులు ఉంటాయి కదా అవి కానీ, గ్లాసులు కానీ ఇక్కడ బోర్డుల మీద ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, 10 రూపాయల ఐటమ్స్, 20 రూపాయల ఐటమ్స్, ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇంకా ముందుకు వెళ్తా అంటే మనం లాంగ్ కదా, ఒక డజన్ తెద్దాం అనుకున్నా కానీ మన జర్నీలో అటు ట్రైన్లో వస్తాం కాబట్టి పగిలిపోయింది అనుకో, మనకు జ్ఞాపకంగా తెచ్చింది కూడా ఇంకా బాధ అనిపిస్తుంది అని అయితే తేలేకపోయినా. కర్చీపులు ఇవైతే 100కు 2 అండి, మెత్తగౌషన్లు అంటారు కదా. నేనైతే ఇంకా 100కు 3 అడిగినా వాళ్ళు ఇవ్వలేదు. ఇక్కడైతే 100 రూపీస్కు 4 అండి. చిన్నపిల్లలకు టీ షర్ట్లు బాగున్నాయి. ఇక్కడ షర్ట్స్ కూడా మగవాళ్ళకు కూడా చాలా బాగున్నాయి, బెల్ట్ కానీ, పౌచ్ కానీ, ఇంకా ఐటమ్స్ మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసిరా తక్కువకే 150కే ఇంకా పౌచ్ అయితే ఇస్తారు. ఇక్కడ తినే ఐటమ్స్ ఆల్మోస్ట్ ఫుల్, ఇంకా తినకుండా షాపింగ్ అయితే చేయొచ్చు, ఓపిక ఉండాలి తిరగాలంటే. మొత్తానికైతే అటు చేసిన. ఇక్కడైతే బొమ్మ చూసిరా ఇట్లా అంటదండి. ఈయనైతే పీచి మిఠాయి అమ్ముకుంటాడట. బొమ్మ ఇట్లా ఆశీర్వదించినట్టు అంటండి. కాసేపు అయితే అక్కడనే ఉన్న బొమ్మ దగ్గర బాగా అనిపించింది. ఇంకా లోపల అక్కడ మొత్తం ఇట్లా కవర్లో కట్టి పెట్టి అమ్ముతుండ అన్నట్టు. ఆయన అయితే చాలా బాగా అనిపించింది. ఇక్కడికైతే మేము అరటికాయ బజ్జీ వేసిరండి, సూపర్గా ఉంది. 10కి 2 అండి అరటికాయ బజ్జీ. మామూలుగా తిరిగినా కదా, ఒక 2 బజ్జీలు తిన్నాను, టేస్ట్ చేద్దామని అయితే చేసిన. అక్కడికి వెళ్ళి అయితే ఇంకా ముందుకు వచ్చేసిన ఒక షాపింగ్కు. ఇక్కడైతే ఇంకా ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ వచ్చి ఈ షాప్ దగ్గరనైతే 100 రూపీస్కి అండి. స్టీల్ కనబడే దాంట్లో ఏది తీసుకున్నా కూడా 100 రూపీస్. కాకపోతే ఇక్కడ కనబడేటి మాత్రం ఎక్కువ రేట్ అండి. చిన్న కడాయి తీసుకుందాం అనుకున్నా, కాకపోతే మనకు ఆడవాళ్ళకి ఎట్లా ఏదో కొనాలనిపిస్తుంది. లాస్ట్కి అయితే ఒక బాటిల్ కొన్నాము. ఇక్కడ మనకి ఇంకా డోర్ కర్టన్స్, ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉంది. ఇంట్లో బాగుంది. ఇంకా అక్కడికి వెళ్ళి షాపింగ్ నుండి నేను షాపింగ్ లోపలికి వచ్చిందండి, ఒక షాప్లో ఉన్నాను. ఇంక ఇక్కడ ఐటమ్స్ అయితే అన్నీ అంటే ఇంకా రేట్లను బట్టి కొన్ని అయితే 10 రూపీస్కు, కొన్ని 100 రూపీస్కు, కొన్ని అట్లా ఐటమ్ని బట్టి పెట్టిరు అన్నట్టు.
ఇక్కడైతే ఇంకా పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయింది కదా, పెద్దవాళ్ళు అయితే వచ్చి పిల్లలకు సంబంధించిన పెన్నులు, బుక్కులు, ఇంకా ప్రతి ఒక్కటి కెచ్చులు కాబట్టి ఇంకా చాక్మారి ఇవన్నీ అయితే తీసుకున్నారు. ఇంకా పిల్లలకి ఇప్పుడు స్కూల్ బాక్స్ కట్టడానికి బాక్సులు కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఇంకొక 2-3 ఐటమ్స్ తీసుకున్నాం మేము కూడా. ఇక్కడ లాస్ట్లో మీకు చూపిస్తా ఐటమ్ తీసుకున్నది కూడా. నేను ప్రతి ఒక్కటి అయితే ఆల్మోస్ట్ అనేది తిరిగినా. ఒకటి చిన్నది కొనుక్కొని పోదామంటే ఇప్పటికే చాలా లగేజ్ ఉంది, వద్దు అని చెప్పి అన్నాడు. మనం ఎక్కడ పోయినా ఏదో ఒకటి కొనాలని చూద్దాం. మనకి ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అయితే ప్రతి ఒక్కటి దొరుకుతాయండి. ఈ షాప్లోకి వస్తే కిచెన్లో ఏమేమి మనకు ఐటమ్స్ అవసరం ఉంటాయో ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ దొరుకుతుంది. ఎందుకంటే లేదు అన్నది అయితే ఉండదండి, ప్రతి ఒక్క ఐటమ్ పెట్టారు మనకి ఇంట్లోకి కావాల్సింది. కిచెన్లో ఏమేమి ఐటమ్ వాడతామో ప్రతి ఒక్కటి ఉంది. ఇది జాడీలు అంటారు కదండి పచ్చడి పెట్టుకోవడానికి. ఇదైతే నేను ఒకటి తీసుకున్నానండి, మనకు బట్టలు పెట్టుకున్న టిక్కులు. ఈ క్లిప్పులు అయితే 50 రూపాయలు పడ్డదండి, చాలా పెద్దగా ఉన్నాయి. వచ్చిన 4 సెట్లు వచ్చినాయండి. మన దగ్గర అయితే ఒక సెట్కే దాదాపు 20 రూపాయలు తీసుకుంటారు. ఇవన్నీ ఇంకా ఇంట్లోకి కావాల్సిన ఇలా పుల్కాలు వేసుకుంటే బాగుంటుందండి చేసుకున్నప్పుడు. మనం చూసిరు ఇక్కడ 200కే మనకు బ్యాగులు కానీ ఇంకా వెనకాల సర్వ కానీ ఇగో చూసిరే బాగా అనిపించింది. ఒకటి పట్టుకొద్దాం అనుకున్నా. ఎండాకాలంలో చాలా పని చేస్తుందండి అది, ఎందుకంటే చల్లటి నీళ్ళు పెట్టుకోవచ్చు. ఇది చాట వెరైటీగా ఉంది, బియ్యం జరుపుకోవడానికి. ఒకసారి అయితే ట్రై చేసిన, కాకపోతే ఇళ్ళకెళ్ళి బియ్యం జారిపోతే ఎలా అని ఆలోచిస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే. ఇంకా మన దగ్గర ఉన్నది వేరే ఉంది. ఇక్కడైతే ప్రతి ఒక్కటి మిక్సీ, కూలరు ఇంకా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మిక్సీలు, కుక్కర్లు ఇంకా కూలర్లు కూడా బయట పెట్టిరండి అమ్మడానికి. మనకు ట్రావెలింగ్ బ్యాగ్స్ కూడా, హాట్ బాక్స్ కూడా ప్రతి ఒక్కటి అయితే ఇస్తారు. చూసిరా వీళ్ళైతే మనం కూడా ఐటమ్ తీసుకున్నాం. గింత అయితే బిల్ అయిందండి. చూడండి, ఒక బాటిల్ తీసుకున్నాం, ఇంకా టిక్కులు తీసుకున్నాం, ఇంకేంటో తీసుకున్నాం ఫ్రెండ్స్. మొత్తానికైతే మనకేంటంటే కవర్లు లేదండి. చెన్నైలో ఇట్లాంటి సంచులలో మాత్రం ప్యాకింగ్ చేసి ఇస్తారండి. ఇటు సైడ్ బియ్యం సంచులు ఉంటాయి కదండి, అట్లా ఈ బాటిల్ అయితే పెట్టండి. ఇక చలో అమ్మ అన్నాడు, ఈ వీడికి అయితే కొన్నాం ఫ్రెండ్స్. వీడికి వెళ్ళి అయితే మళ్ళీ షాపింగ్ ఏరియాకి వచ్చిన నైటీలు ఇవన్నీ చూసిన. ఇక్కడ డ్రెస్సులు వచ్చి అయితే ఒకటైతే 180, ఇంకా 3 అయితే 500 అండి. నైటీలు కూడా అట్లనే మంచి మంచి టాప్స్ కానీ, లెగ్గిన్స్ కానీ, ఇంకా చున్నీస్ కానీ, నైటీస్ కానీ పర్వాలేదండి డైలీ వేర్కి. ఇక్కడ వాచీలు అయితే బాగున్నాయి, చైన్ మోడల్ వచ్చి. ఒక్కటన్నా కొనియచ్చు కదా అంటే అది పదా ఏం చేసుకుంటావు, ఇప్పటికే 2-3 ఉన్నాయి అన్నాడు. ఏది కొననియడు ఫ్రెండ్స్. ఇక్కడైతే చైన్లు, ఆడవాళ్ళకి ఏం కావాలంటే నల్ల పూసల దండలు, గాజులు, బ్యాంగిల్స్ గిదే పిచ్చండి ఆడవాళ్ళకి. చూసిరా జనాలు ఎంతమంది ఉన్నారో. ఇక్కడైతే పర్వాలేదు, అయినా నేను 2 చైన్లు కొనుక్కున్నా. ఇక్కడ రింగ్స్ కానీ ప్రతి ఒక్క ఐటమ్. ఇంకా కొంచెం జరగండి అంటే కూడా సైడ్ ఇస్తలేరు. ఈ బుడ్డోడు చూసినావా, ఇంతమందిలో కూడా బుడ్డోడు అయితే అందరినీ చూసుకుంటూ అయితే ఎంజాయ్ చేస్తూ ఉండాలి డాడీ సంఖ్యకి అయితే. ఈ కనబడేదంతా షాపింగ్ ఏరియా అండి. అటు ముందుకుంది చూసిరా, అక్కడ రాకుందండి షాపింగ్ ఏరియా. ఇక బెల్ట్తో వచ్చిన వాచీలు అయితే నాకు బాగా ఇష్టం అండి. ఒకటన్నా కొనియరాదు పెన్మిటి అంటే ఏం చేసుకుంటావమ్మా, అద్దద్దు ఏది కొందామన్నా అద్దద్దు అంటాడు. కాబట్టి చూపించడానికి అయితే తీసుకుపోతాడు కానీ కొనియడానికి తీసుకుపోవడం అండి. ఇదైతే పెద్ద షాపింగ్ మాల్. ఇలా సారీస్ బాగున్నాయండి, రేట్లు కూడా తక్కువ ఉన్నాయి. ఒకసారి లోపలికి పోయినా బయటకు వచ్చేసిన, ఎందుకంటే టైం లేదు ఎక్కువ చూడడానికి. కొంచెం అట్లా మీద మీద చూసుకుంటూ అయితే వచ్చేసిన. ఇంకా బాగానే ఉన్నాయి, పర్వాలేదు. ఎవరైనా అండి చెన్నైలో ఉన్న వాళ్ళు కంపల్సరీ వెళ్ళండి. ఇక్కడ 500కు 3 అండి డ్రెస్సెస్ మోడల్గా ఉన్నాయి. టాప్స్ కానీ ఇట్లా ఇంకా మనకు పటియాల మోడల్ డ్రెస్ కానీ. ఇక్కడ శారీస్ అయితే బొమ్మలకు కట్టి కూడా చూపిస్తారు. మంచి మంచి శారీస్ కలర్ఫుల్గా ఉన్నాయండి. ఇంకా బొమ్మలకి అలా ఉన్నాయి, మనుషులు కట్టుకుంటే ఎలా ఉంటాయి అని అనిపించింది. 700 అంట ఆ శారీ వచ్చి, బాగా అనిపించింది నాకు. గోల్డ్ కలర్ కదా అండి, ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ అదే శారీస్. అమ్మాయిలు నిలబడ్డట్టే ఉన్నారు, తలకాయలు లేవు కానీ సేమ్ మనుషుల్లాగానే ఉన్నారండి. చూడండి, ఇంకనైతే ముందుకు వచ్చేసిన ఒక ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటాను మా ఆయన అయితే. ఇక నాకైతే నేను ఐస్ క్రీమ్ తినా కాబట్టి ఏం లేదు. వీళ్ళ పాపం చీర కట్టిరని తలకాయ పెట్టుడు మర్చిపోయినట్టున్నారు. ప్రతి ఒక్క షాప్ ముందు అయితే ఒక మనిషిని పెడతారండి. ఎందుకంటే రండి మేడం ఏం తీసుకుంటారని మంచిగా మర్యాద కొద్ది, రెస్పెక్ట్ కొద్ది వాళ్ళైతే షాప్ లోపలికి గెలుస్తారండి. ఎందుకంటే వాళ్ళకి మంచిగా సేల్ అవ్వాలనే కదా అండి. పాపం ముందట కూడా వాచ్మెన్ లాగా పెట్టి అయితే ఇంకా గెలుస్తారు. ఇక్కడ తాలిబొట్టు చైన్లు బాగా అనిపించినాయి అండి. ఇది సెట్ అండి మొత్తం. ఇంకా మనకి వేసుకోవడానికి సెట్ మొత్తం ఆల్మోస్ట్ ఇంకా సపరేట్ కొనాల్సిన అవసరం లేదు. ఇవైతే మొత్తం ఇంకా చైన్లు అండి, వెరైటీ. ఇంక నేను కూడా మంచూరియా అవి మనం అట్లాంటివి తినాం, అట్లాంటి దూరం ఉంటాం కాబట్టి ఏమైతే తినలేదు. ఇంకా స్టేషన్కి వెళ్ళినాకనే ఏమైనా మంచి ఫుడ్ తినాలనుకున్నా. ఒక అరటికాయ బజ్జీ మాత్రం టేస్ట్ చేసిన అక్కడ. పర్వాలేదు, మరీ బాగా టేస్ట్ అంటే టేస్ట్ కాదు కానీ మామూలుగా పర్వాలేదు, తినచ్చు, తినేటట్టు అవుతుంది. ఇక్కడ ఒక జత చెప్పులు కొనుక్కుందాం అని వచ్చిన సావాసం చేసి, కానీ నీకు ఇంటికాడ ఎన్ని జతలు ఉన్నాయని అడిగిండు. ఎందుకంటే ఉన్నాయి కాబట్టి నోరు మూసుకున్నా, ఇంకేం మాట్లాడలే ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకొక క్యాప్ తీసుకుందాం అనుకున్నా. ఏం తీసుకుందామన్నా ఏం లేదు. అట్లాంటి అప్పుడు ఎందుకు ఫ్రెండ్స్ షాపింగ్ తీసుకుపోవద్దు, ఏదైనా కొనిష్టట్టు ఉంటే తీసుకుపోవాలి కదా. ఇవన్నీ అయితే ఇక ఒక బ్యాగ్ అయితే కొనిచ్చింది ఫ్రెండ్స్. ఇక బ్యాగ్ దగ్గరికి వచ్చేసిన. ఇక్కడైతే 100 రూపీస్ ఉన్నాయి, 200 ఉన్నాయి. అంటే బ్యాగుల్ని బట్టి, క్వాలిటీని బట్టి ఉన్నాయి.
నాకైతే ఒక బ్యాగ్ బాగా నచ్చింది, ఇది ఎట్లయినా సరే కొందామని ఫిక్స్ అయిపోయినా. ఇంకనైతే బ్యాగులు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి, మంచి మంచి ఐటమ్స్. ఇంకా కలర్ కానీ మనకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు, రేటు దాని మీద ఉంటుంది. రేట్ అయితే తగ్గియరబ్బా, సేమ్ ఫిక్స్ రేట్లు చెప్పినంత రేటే ఉంటుంది. ఇక్కడ ఒక బ్యాగ్ కనబడతాను చూసిరా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ బ్యాగ్ తీస్తా నేను. ఆ బ్యాగ్ అయితే కొనుక్కున్నా, ఆల్రెడీ వీడియోలలో చూసే ఉంటారు. ఆ పింక్ కలర్ బ్యాగ్ అయితే గిల్లు ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు తీస్తా నేను. ఇంకనైతే తీసిన, నాకు తెలిసి అది చూపియనట్టుంది బహుశా. ఇంకనైతే ఆ బ్యాగ్ కొనుక్కున్న 250 పెట్టి, బాగా నచ్చింది నాకు ఎందుకో చూడంగానే. ఇంకిడికెళ్ళి అయితే ముందటికి వచ్చిన, రండి అయ్యా రండి అని పిలుస్తున్నా మా సార్ని అయితే. ఇంకా సరే వెళ్దాం పదా అన్న, ఏ జూత్ అదే నచ్చుతుందండి, ఇంకా చూడలేను, ఇంకా నేనేం కొనలేను ఇక్కడ, పదా పోదామని అన్న. ఇక లాస్ట్కి వద్దామంటే కూడా ఏదో ఒకటి ఇంకొక బ్యాగ్ కూడా, ఒక బ్యాగ్ తీసుకున్నా కూడా ఇంకో బ్యాగ్ చూస్తున్నా, ఎందుకంటే అట్లా ఉంటుంది అన్నట్టు. బొచ్చటి బ్యాగులు ఉన్నాయి, అయినా కూడా ఒకటి కొనాలనిపించింది. ఇంకనైతే ముందుకు వెళ్ళిపోయిన. ఇక్కడ మొత్తం జ్యువెలరీ సంబంధించినవి, ఒక 2 టీషర్ట్స్ అయితే తీసుకున్నా ఇక్కడ నేను, బాగా అనిపించింది. నేను ఆల్రెడీ వీడియోలలో కూడా వేసుకొని చేసిన, మీరు చూసే ఉంటారు. ఇదంతా అయితే 500కు 2 కానీ ఇంకా 500కు 4 కానీ అట్లా టీషర్ట్లు అయితే మంచిగా ఉన్నాయండి, మోడల్గా బాగా అనిపించింది. ఇక ఇవి అంతా మీకు చెప్పాల్సిందే, చెప్పింది. అన్ని చైన్లు డబుల్ చూపించినట్టున్నాయి. ఈ స్వీట్ కానండి మీకు తెలుసు కదా ఆల్రెడీ, పన్నీర్